ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటాచాగంటి, ప్రెసిడెంట్, యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్, నార్త్ కెరోలైనా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా. కొండా సురేఖ గారు ఆ, మంత్రిగా పనిచేస్తున్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ తెలంగాణలో. వారు ఇచ్చిన ప్రెస్ స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం. దానిలో ఆవిడ చక్కగా ఒక మంచి మాట చెప్పారు. ఆ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో వరుణ యాగాలు. కొండా సురేఖ. దేవాదాయ శాఖలో 191 మందికి నియామక పత్రాల అందజేత. అదే పక్కన పెడదాం. వర్షాలు లేక రైతులు కళలో నీళ్లు తిరుగుతున్న నేపథ్యంలో త్వరలో హైదరాబాద్లో వరుణయాగం జరిపిస్తామని దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ తెలిపారు. రాష్ట్రంలోని అన్ని దేవాలయాల్లోనూ ఈ యాగం చేయాలని అర్చకులు, వేద పండితులను కోరారు. ఇది న్యూస్ అన్నమాట. ఇది శ్రీమతి కొండా సురేఖ గారు. ఆవిడ మొదటి నుంచి చాలా పోరాట పటిమ కలిగిన ఆవిడ. ప్రతి విషయంలోనూ చాలా నిశితంగా పరిశీలించి చక్కటి ప్రజాసేవ చేసుకుంటూ వచ్చారు ఆవిడ. అలాంటిది ఆవిడ నోటితో వరుణయాగం గురించి వచ్చింది. ఇది అద్భుతమైన విషయం. కొండా సురేఖ గారు అన్నారు అంటే తప్పకుండా ఆ గవర్నమెంట్ ముందుకొచ్చి ఈ వరుణయాగం జరిపిస్తారని నమ్ముతున్నాను. మేము యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ గత కొన్నేళ్లుగా ఈ వర్షాల మీద, పొల్యూషన్ మీద, నదుల యొక్క క్లీనింగ్ మీద, వీటి మీద చాలా పరిశోధన చేశాం. చేసి వర్షాలు ఎలా కురిపించవచ్చు అనే దాని మీద చాలా పరిశోధన చేసి ఇది పద్ధతి అని నిర్ధారణకు వచ్చాం మేము. సో ఒకవేళ మీరు మీ ఆలయాల్లో అర్చకులు వాళ్ళు బ్రహ్మాండంగా చేస్తారు, అందులో డౌటే లేదు. ఆ వరుణయాగం సఫలీకృతం కాకపోతే మేము ఇక్కడ అండగా ఉంటాము, మేము వచ్చి జరిపించగలము. సో ఇది ఈ విషయాన్ని కొండా సురేఖ గారి దాకా తెలియచేయాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది సైంటిఫిక్ అనాలిసిస్ చేసి ఏ పదార్థాలని ఎంతసేపు ఏ సమయంలో వాటిని ఆహుతులుగా ఇవ్వాలి, ఏ మంత్ర పఠనం చేయాలి, దానికి ఉండవలసిన దీక్ష వ్రతాలు ఏమిటి, ఇవన్నీ కూడా పరిశోధన చేసిన వాళ్ళం కాబట్టి మీకు ముందుగానే చెప్తున్నాం. మీరు ఉపయోగించుకోదలుచుకుంటే మా సర్వీసెస్, మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు హైదరాబాద్లోనే ఉంటారు. వారిని మీరు సంప్రదించవచ్చు. మీకు ఏ వివరాలు కావాలన్నా నాకు ఈమెయిల్ పెడితే కనుక నేను తప్పకుండా ఆయన సంప్రదించమని కోరుతాను. ఆయన వచ్చి మీకు ఏ రోజంటే ఆ రోజు కలుస్తారు, కలిసి వివరాలు అందజేస్తారు. ఇది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణకి మేము విన్నవించుకునే ఒక చిన్న విన్నపం. తెలంగాణ ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని, వరుణయాగంతో వర్షాలు సమృద్ధిగా పడాలని, అంతేకాకుండా నెలకి 3 వర్షాలు పడుతూ ఉండాలని, రామరాజ్యంలాగా ఉండాలని చెప్పి మేము కోరుకుంటున్నాము. కొండా సురేఖ గారు, మంత్రివర్యులు మీరు ఒకసారి నిశితంగా ఆలోచించి మేము చేయగలము అన్న నమ్మకం మీకుంటే మమ్మల్ని పిలిపించండి. లేదు, మమ్మల్ని పిలిపించి మేము చెప్పేది విని నమ్మకం కలిగించుకోండి. ఖచ్చితంగా మేము చేయగలుగుతాం. ఇది భారతదేశంలో మొట్టమొదటి రాష్ట్రంగా మీరు వెలుగుతారు. వరుణయాగంతో మంచి వర్షాలు కురిపించి సస్యశ్యామలం చేస్తారు తెలంగాణ అంతా. అది చేయగల సామర్థ్యం మా దగ్గర ఉంది. ఖచ్చితంగా వర్షాలు పడి ఎక్కడ ఎంత పడాలో కూడా నిర్ణయం తీసుకొని మేము యాగాలు చేయగలుగుతాం. దయచేసి మమ్మల్ని సంప్రదించవలసిందిగా కోరుతున్నాను. నా పేరు డాక్టర్ వెంకటా చాగంటి. నేను ఈ వేద శాస్త్రాల మీద చాలా అధ్యయనం చేశాను. అలానే యూనివర్సిటీ నడుపుతూ, ఇది ఆన్లైన్ యూనివర్సిటీ, రిలీజియస్ యూనివర్సిటీ, ఇది నడుపుతూ అనేక మంది స్టూడెంట్లకి వేదంలో ఎలా అర్థాలని బయటికి తీయాలో మేము ట్రైనింగ్ ఇస్తున్నాము. మీరు కావాలి అనుకుంటే వరుణయాగము, అలానే పొల్యూషన్ క్లియరింగు, నదులని క్లీన్ చేయటము, ఇవన్నీ కూడా మేము చేయగలుగుతాం. మా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ శ్రీనివాసరావు గారు హైదరాబాద్లోనే ఉన్నారు. ఆయన్ని సంప్రదించగలరు. వివరాలు కావాలన్నప్పుడు నాకు ఈమెయిల్ పెట్టండి. నా ఈమెయిల్ vchaganti7@gmail.com. ఇది కాకపోతే యూనివర్సిటీ ఈమెయిల్ uavs2023@gmail.com. నేను కింద డిస్క్రిప్షన్లో కూడా ప్లేస్ చేస్తాను. దయచేసి మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయమని నేను అభ్యర్థిస్తున్నాను. అందరికీ, రైతులకందరికీ వర్షాలు పడి సుభిక్షంగా ఉండాలని కోరుకుంటున్నాను. సో మన హైదరాబాద్లో చాలామంది చేసే ప్రయత్నం చేశారు కూడాను. అలానే
ఇప్పుడు ఆంధ్రాలో కూడా ప్రయత్నాలు చేయాలనుకుంటున్నారు. కానీ మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ అవ్వాలని మేమందరం కూడా ఆకాంక్షిస్తున్నాం. అలానే ప్రతి రాష్ట్రం వాళ్ళు కోరితే మేము చేయగలుగుతాం. ఉంటానండి. కొండా సురేఖ గారికి నమస్కారాలు. ఓ